ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోయింటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పబ్లిష్ చేసినా మీకు నోటిఫికేషన్ పోతే వచ్చేస్తాయి అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆర్డినరీ పోస్ట్లో మనం లెటర్స్ కావచ్చు, పార్సల్స్ కావచ్చు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ ఈ మధ్య గవర్నమెంట్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ పడతాయి కదా. సో అందులో కూడా వాళ్ళు అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ అనేవి ఆర్డినరీ పోస్ట్లో పంపించమని చెప్తున్నారు అనమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే ఆర్డినరీ పోస్ట్ మనం పంపిస్తే డెలివరీ లేదా రీచ్ అవ్వకపోతే అంటే కాకపోతే మనం ఏం చేయాలని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక టాపిక్లో వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్డినరీ పోస్ట్ మనం సెండ్ చేసేటప్పుడు మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మన దగ్గర రెసిప్ట్ ఉండదన్నమాట. రెసిప్ట్ అయితే ఇవ్వరు. ఇది చాలా ఓల్డ్ మెథడ్ కాబట్టి చాలా చీప్ అండ్ బెస్ట్ అనమాట ఇది. అందువల్లే దీనికి రిసిప్ట్ అయితే ఇవ్వరు. ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా లేదనమాట. ఇదంతా కూడా ఈ యొక్క ప్రాసెస్ అంతా, ఈ యొక్క సర్వీస్ అంతా కూడా మనకి ఆఫ్లైన్లో జరుగుతుంది కాబట్టి ఇందులో మనకి ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ మీరు రిజిస్టర్ పోస్ట్ అండ్ స్పీడ్ పోస్ట్లో చూసినట్టయితే మనకి రెసిప్ట్ ఉంటుంది, ప్రూఫ్గా ఉంటుంది అనమాట రెసిప్ట్ అనేది. రెండోది వచ్చి రిసిప్ట్లో ఉన్న కన్సైన్మెంట్ నెంబర్ అంటే ట్రాకింగ్ చేసుకోవడానికి మనకి నెంబర్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఇండియా పోస్ట్ వెబ్సైట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ట్రాకింగ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు తెలుసుకోవచ్చు పార్సల్ ఎక్కడ ఉందో తెలుస్తుంది అనమాట. సో అలా మనకి అందులో బెనిఫిట్ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఆర్డినరీ పోస్ట్లో మనకి ఇటువంటి ఫెసిలిటీ లేదు కాబట్టి మనకి పార్సల్ ఎక్కడ ఉందో తెలియదు, ప్రూఫ్ కూడా ఉండదు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. అండ్ ఇక్కడ వేరే ఆప్షన్ ఏంటంటే మనకి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనమాట. మీరు డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు పంపిస్తే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న పోస్ట్ మ్యాన్స్ లేదా అఫీషియల్స్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి చెప్పాల్సి ఉంటుంది అనమాట. నేను పలానా డేట్లో పంపించాను, పలానా టైంలో పంపించాను చెప్తే వాళ్ళు వాళ్ళ కనెక్షన్స్ ఉంటాయి, ఎక్కడ ఉంది లేదు పార్సల్ అనేది వాళ్ళు చెప్తారనమాట. సో వాళ్ళు మీరు లెటర్ బాక్స్లో వేస్తుంటారు కదా, లేదా పోస్ట్ బాక్స్లో అక్కడ వేస్తుంటారు కదా మీ లెటర్ పార్సల్ అనేది, వాళ్ళు ఓపెన్ చేసిన టైము డేట్ అనేది స్టాంప్ వేస్తారనమాట. సో దాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది అసలు పార్సల్ వెళ్ళిందా లేదా అని చెప్పేసి. ఇన్ కేస్ మీరు స్టాంప్ అయిపోతే లేదా అడ్రస్ మారుంటే కనుక, ఇన్ కేస్ రాంగ్ ఉంటే, ఇన్ కేస్ అడ్రస్ ఏమైనా తప్పు రాసుంటే మీరు పార్సల్ అనేది వెళ్ళదు. వాళ్ళు చెప్పేస్తారు ఏంటనేది చెప్తారు. ఇన్ కేస్ మీరు వాళ్ళ కాంటాక్ట్ తీసుకుంటే ఇంకా బెటర్ అని చెప్పచ్చు. డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడానికి పోస్ట్ మ్యాన్ సంబంధించిన కాంటాక్ట్ చెప్తున్నాను. అండ్ మీరు పంపిస్తే ఇలా చేయండి. ఇన్ కేస్ వేరే వాళ్ళు మీకు పంపిస్తే కనుక పర్సనల్ సంబంధించిన డాక్యుమెంట్స్ మీకు పంపిస్తున్నట్టయితే వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయితే ఇంకా రాలేదనుకుంటే కనుక వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఎక్కడి నుంచి పంపించారో అక్కడ వెళ్ళి కనుక్కోమని మీరు చెప్పండి. మీరు పంపిస్తే మీరు ఇప్పుడు చెప్పిన విధంగా అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీకు రిజల్ట్ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం గవర్నమెంట్ సంబంధించినవి ఇంకా అఫీషియల్స్కి ఏమైనా పంపిస్తున్నట్టయితే కనుక వాళ్ళు మన స్టాంప్ లేకపోతే స్టాంప్ లేకుండా పంపిస్తారు పోస్ట్ మ్యాన్ అయితే. కాకపోతే అక్కడ డ్యూ తీసుకుంటారు అనమాట. ఎవరైతే రిసీవర్ ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి తీసుకుంటారు. సో వాటికి చేయకుండా అలాగా, ఎందుకంటే వాళ్ళు కట్టరు కదా మన ఛార్జెస్ అనేవి. అందువల్ల మీరు ఫ్రెండ్స్ అలా చేస్తున్నట్టయితే పంపిస్తున్నట్టయితే వాళ్ళకి మీరు చేసిన వాళ్ళు కడతారు ఎక్స్ట్రా ఛార్జెస్ అయినా. మీరు కాల్ కనెక్ట్ అయితే చేసుకొని ఇది ఓకే అవుతుంది. సో అది అలా చేయకూడదు మనం. సో స్టాంప్ అయితే మీరు ఖచ్చితంగా మిస్టేక్ చేయకుండా స్టాంప్ అయితే పే చేసేయండి. అండ్ అట్లాగే మీరు ఆర్డినరీ పోస్ట్ చేసేటప్పుడు మనకి ప్రూఫ్ ఎటువంటి ప్రూఫ్ ఉండదు కాబట్టి మీరు మీ యొక్క ఆర్డినరీ పోస్ట్ అక్కడ సబ్మిట్ చేసినప్పుడు పోస్ట్ ఆఫీస్లో మీరు ఫోటో తీసి పెట్టుకోండి. మీరు ఏం పంపించారు అనేది వాళ్ళకి చూపించడానికి ఉంటుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈ యొక్క ఆర్డినరీ పోస్ట్ మిస్టేక్స్ లేకుండా ఎలా పంపించాలి, ఖచ్చితంగా ఎలా మనకి ఈ యొక్క ఆర్డినరీ పోస్ట్ చేరాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఆర్డినరీ పోస్ట్ సంబంధించి ప్రొసీజర్ అంటే ఎట్లా చేయాలంటే అనేది, ఎన్ని రోజుల్లో వెళ్తుంది ఏంటనేది, ఛార్జెస్ ఎంత ఉంటాయి అనేది 3 వీడియోస్ అయితే నేను చేయడం జరిగింది. ఈ వీడియో తర్వాత ఎండ్ స్క్రీన్ అయితే మీకు వస్తాయన్నమాట. అది కంపల్సరీ 3 వీడియోస్ అయితే చూడండి. అండ్ ఇంకేమో మీ డౌట్స్ ఉంటే కనుక Callme4 యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీకు ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.